666 ముద్రను గురించి మనం ఈరోజు ధ్యానం చేద్దాం. 666 ముద్ర అనగానే మనందరికి గుర్తొచ్చేది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చే ముందు ప్రతి ఒక్కరి నొసటి మీద అంత్యక్రీస్తు వచ్చి 666 ముద్ర వేయిస్తాడు వారి చేతుల మీద కానీ అని ఎక్కువ వింటూ ఉంటాం. చాలామంది ఇప్పటికీ కూడా ఈ 666 ముద్ర గురించి వినడమే తప్ప బైబిల్లో చదివినట్టు తక్కువగా చూస్తుంటాం. అయితే ప్రియులరా, దేవుడు ఏది చెప్పినా అది ఖచ్చితంగా జరుగుతుంది. అసలు ఈ 666 గురించి ప్రకటనలో చెప్పబడిన విషయాన్ని మనము ధ్యానం చేసే ముందు లోకస్తులు 666 గురించి ఏం చెప్తున్నారంటే, అంత్యక్రీస్తు వస్తాడు, 666 ముద్ర వేస్తాడు నొసటి మీద అని. ఇప్పటికీ ఎన్నో రకాలుగా మార్చుకుంటూ వచ్చారు. నొసటి మీద ముద్ర నుంచి చేతిలో చిప్పి పెడుతున్నారు అన్న వరకు వచ్చింది 666 అంటే. కొంతకాలము ఆధార్ కార్డు నంబర్ చూపించి ఇది 666 ముద్ర అన్నారు. ఇప్పుడు కొత్తగా ఏమంటున్నారంటే, వ్యాక్సిన్ వస్తే ఈ వ్యాక్సిన్ కోవిడ్ వ్యాక్సిన్ అనేది కూడా 666 ముద్ర అని. చాలామంది